నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైష్ణవిని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన వరలక్ష్మి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వెన్నెల. షాక్లో విష్ణు. ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వరలక్ష్మి అయితే ఇక ధరా తల్లిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. మరొక పక్క విష్ణుకి ఎదురు చెప్తుంది. వెన్నెల అయితే మా అమ్మ వరలక్ష్మియే కదా అని అడుగుతూ ఉంటుంది. వెన్నెల అప్పుడే ఒక్కసారి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే అన్నీ నీకు విషయాలు చెప్పేసిందనమాట. అవును, మీ అమ్మ వరలక్ష్మియే అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే మరి అమ్మని ఎందుకు వదిలేశావో? తను చాలా మంచిది, తను నన్ను బాగా చూసుకుంది. అలాంటప్పుడు ఎందుకు అమ్మని వదిలేసి ధర ఆంటీని పెళ్లి చేసుకోవాలని చూశావో? అమ్మ ఏ తప్పు చెయ్యలేదు, నువ్వే అమ్మని పొరపాటు పడి నువ్వు అమ్మకి విడాకులు ఇచ్చావో అని అంటూ ఉంటుంది వెన్నెల. అయితే అప్పుడే ఇక విష్ణుకి చాలా కోపం వస్తుంది. చూసావా అమ్మ, తను ఒక్కరోజు ఉంటేనే తనలో ఎంత మార్పు వచ్చిందో. అసలు ఎప్పుడూ కూడా నన్ను చూడకుండా ఎప్పుడూ నాతో సరదాగా ఉండే నా కూతురు ఈరోజు వరలక్ష్మిని సపోర్ట్ చేస్తూ నన్ను తప్పు చేశానని వేలెత్తి చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు వరలక్ష్మి నా కూతుర్ని ఇలా మార్చేస్తుందని అసలు అనుకోలేదు. ఇంకా ఇక్కడే ఉంటే నా కూతురు ఎలా మారిపోతుందో అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే ఇక విష్ణు అన్న మాటకి అప్పుడే ఇక వేదవతి అయితే అంటూ ఉంటుంది, మనం ఇక్కడే ఉంటే ప్రతిరోజు వచ్చి వైష్ణవిని కలుస్తుంది, వైష్ణవిని మనకి కాకుండా దూరం చేస్తుంది. అసలు పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వేదవతి అంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. అసలు ఈ హైదరాబాద్ని మర్చిపోయి మనం మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోదాము అని అంటూ ఉంటాడు కూడా విష్ణు. అయితే అప్పుడే వైష్ణవి అయితే నేను ఇక్కడి నుంచి రాను, అమ్మని వదిలి రాను, వెళ్తే అమ్మతోనే వెళ్ళాలి, అమ్మతోనే ఉంటాను, అంతే తప్ప నేను మాత్రం మీతో పాటు బెంగళూరు రాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక విష్ణు అయితే నువ్వు రాకపోతే నా మీద ఒట్టే, ఇక జీవితంలో నేను వరలక్ష్మి ముఖం చూడను, ఈ హైదరాబాదుకు కూడా రాను, నేను ఈ హైదరాబాదుని మర్చిపోతాను అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. రే విష్ణు, ఏంట్రా నీ ఆవేశం? ఇలా ఆవేశపడి జీవితంలో ఎన్నో కోల్పోయావో, ఇంకా ఈ ఆవేశాన్ని ఎందుకు తగ్గించుకోవడం లేదు నువ్వు అని అజయ్ అంటూ ఉంటాడు. అవునన్నయ్య, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో, ఎందుకు నువ్వు ఇలా ఆవేశపడుతున్నావో కొంచెం ఆలోచించు. వరలక్ష్మి వదిన ఏ తప్పు చేసింది అని అంటూ ఉంటుంది నందిని. అయితే అప్పుడే వేదవతి, చూసావురా విష్ణు, వీళ్ళందరూ ఇప్పుడు వరలక్ష్మికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే వైష్ణవిని కూడా దానికి దగ్గర చేయకుండా వీళ్ళు ఉండలేరు. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వెంటనే మనం ఇక్కడి నుంచి నిజంగానే వెళ్ళిపోవాలి, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అదే జరిగేది అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వైష్ణవి వెన్నెల అయితే ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళతో నేను బెంగళూరు వెళ్ళిపోతే అమ్మని నేను పూర్తిగా దూరం చేసుకున్న దాన్ని అవుతాను. లేదు, అమ్మకి నేను దూరం కాకూడదు అంటే నేను మాత్రం ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోతాను, అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. తన మనసులో అనుకుంటుంది వెన్నెల. అప్పుడే ధర వచ్చి, ఏంటి నిన్ను నిజంగానే మీ అమ్మకి దూరం చేసి వాళ్ళు నిన్ను తీసుకుని వెళ్ళిపోతారనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటుంది. ధర అయితే నువ్వు వెన్నెల కాదో వైష్ణవి కదా అని అంటూ ఉంటే, లేదు నేను వైష్ణవినే అని తడబడుతూ చెప్తూ ఉంటుంది. నాకు తెలుసు వెన్నెల, నువ్వే వెన్నెలవని, వైష్ణవి వరలక్ష్మి దగ్గర ఉందని నాకు తెలుసు అని అంటూ ఉంటే, అసలు నీకెందుకు ఇవన్నీ, నీకు అనవసరం అని అనగానే నాకు అనవసరమే. ఇప్పుడు నువ్వు మీ అమ్మకి శాశ్వతంగా దూరం కాబోతున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళు నిన్ను వెతుక్కుంటూ ఉంటారు. నువ్వు కనిపించకపోయేసరికి హైదరాబాదులోనే ఉంటారు, లేకపోతే రేపు ఉదయంగానే అవ్వంగానే వెళ్ళిపోతారు, నిన్ను తీసుకునే వెళ్ళిపోతారు అని ధర అయితే వెన్నెలకి అన్ని మాటలు చెప్తూ ఉంటుంది. అప్పుడే వెన్నెల ఆలోచించుకుంటూ ఉంటుంది, లేదు ఇక్కడ నేనుంటే వీళ్ళు నిజంగానే నన్ను తీసుకువెళ్ళిపోతారు, అప్పుడు వైష్ణవి అమ్మ ఇద్దరు ఒంటరి వాళ్ళైపోతారు,
అలా జరగడానికి వీల్లేదు. నేను కనపడకపోతే, నేను ఎక్కడైనా దాక్కుంటే వీళ్ళు నా గురించి వెతుకుతూ ఇక్కడే ఉండిపోతారు కదా అని వెన్నెల అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా ఇంట్లో నుంచి వెన్నెల వెళ్ళిపోవడం ధర అయితే చూసేస్తుంది. వెళ్ళు వెన్నెల వెళ్ళు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కావాలి అని అంటూ ఇక ధర అయితే రౌడీలకి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇక వెన్నెలను కిడ్నాప్ చేయమని చెప్తుంది. కానీ రౌడీలు అయితే ఇప్పుడు ఇస్తామన్న పేమెంటే ఇంకా ఇవ్వలేదు, మేము ఇంకోటి చెయ్యాలంటే మా చేతిలో పేమెంట్ పడాలి అని అంటూ ఉంటారు. అదేంటి మా అమ్మ మీకు ఇవ్వలేదా అని ధర అడుగుతూ ఉంటే, మీ అమ్మగారు క్యాష్ తీసుకొచ్చి ఇస్తా అన్నారు, ఇప్పటికి రాలేదు అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు రౌడీ అయితే. అప్పుడే ఇక ధర తన తల్లికి కాల్ చేస్తుంది. ఏంటమ్మా రౌడీలకి డబ్బులు ఎందుకు వేయలేదో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నేను వాళ్ళకి ఇద్దామనే వెళ్తున్నాను, దగ్గరికి వచ్చాను అని ధర తల్లి అయితే చెప్తుంది. అప్పుడే వరలక్ష్మి ఫాలో అవుతూ రావడంతో వైష్ణవి ఎక్కడుందో తెలిసిపోతుంది వరలక్ష్మికి. రౌడీలకి డబ్బులిస్తూ నేను చెప్పేంత వరకు పాప మీ దగ్గరే ఉంటుంది, పాపకి ఎటువంటి హాని జరగకూడదు, అర్థమవుతుందా అంటుంది. అప్పుడే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని రౌడీలు అయితే అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత రౌడీలు అయితే లోపలికి వెళ్ళిపోవడం చూస్తారు. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి పాప అయితే అక్కడ ఉండదు. వైష్ణవిని అప్పటికే వరలక్ష్మి అయితే తప్పించేస్తుంది. వరలక్ష్మి ఆటోలో వైష్ణవిని తీసుకొని విష్ణు ఇంటికి వస్తుంది. అలా విష్ణు ఇంటికి వచ్చేసరికి వైష్ణవి విష్ణుని చూసి బేబీ అంటూ వాడు కౌగిలించుకుంటుంది. అది చూసి నువ్వు లోపల ఉండాలి కదా, ఎప్పుడు బయటికి వెళ్ళావో, అయినా వరలక్ష్మి దగ్గర నుంచి నువ్వెందుకు వస్తున్నావో, మళ్ళీ నువ్వు వరలక్ష్మి దగ్గరికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటాడు. విష్ణు అయితే నేను వరలక్ష్మి అమ్మ దగ్గరికి వెళ్ళడం ఏంటి, నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు, ఈ ధర ఆంటీ వాళ్ళమ్మ నన్ను కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించితే అమ్మ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడి ఇక్కడికి తీసుకువచ్చింది అని అంటూ ఉంటుంది వైష్ణవి. అప్పుడే ఇక విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మరి ఇప్పటి వరకు ఇంట్లో ఉన్న వెన్నెల వైష్ణవి ఎవరు అని అనగానే అప్పుడే వైష్ణవి అయితే మేమిద్దరం కవల పిల్లలం, మీకు కవల పిల్లలు పుట్టారు అని వైష్ణవి జరిగిందంతా చెప్తుంది. ఇది నిజమా అని విష్ణు అడుగుతూ ఉంటే, అవును విష్ణు గారు, మన పిల్లల్ని మనకి దూరం చేసి మనల్ని కూడా మనకి కాకుండా చేసి ఈ నాటకం ఆడుతుంది ఎవరో కాదో ఈ ధరానే అని అంటూ ఉంటే వెన్నెల అని పిలుస్తూ ఉంటుంది వెన్నెలని. లోపల పాప లేదు అని నందిని అంటూ ఉంటే అప్పుడు ఇక ధర అయితే ఇంకెక్కడ పాప, ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది అని అంటూ ధర నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక విష్ణు అయితే మనం ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోదామని చెప్పాం కదా, అందుకని తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా